జీవన తరంగాలు పార్ట్ 1. అమలాపురం గడియార స్తంభం నుంచి ముమ్మిడివరం గేటు వెళ్ళే వైపు ప్రారంభంలో ఇప్పుడు ఉన్న సినిమా హాల్ స్థలంలో 2 ఇనప కొట్లు, ఒకటి పెద్ద గాది కొట్టు, రెండోది చిన్న గాది కొట్టు అనేవారు. చిన్న గాది కొట్టు గళ్ళా పెట్టి ఎదురుగా తక్కడితో చిన్న గాది గారు కూర్చున్నాడు. వాళ్ళ ఇంటి పేరు గాది అన్నమాట. ఆయన పేరు అప్పుడు నాకు తెలియదు. నేను ఫస్ట్ ఫారం చదువుతున్నాను అనుకుంటాను. నిక్కర జేబులో చేపెట్టుకుని ఎదురుగా నుంచున్నాను. ఒరేయ్, కేజీ మేకులు పట్టుకురా అని పని కుర్రాడితో చెప్పి నా కేసు చూశాడు. ఏమిటి అన్నట్టు. అప్పటి వరకు ఆయన 6వ వేలునే గమనిస్తున్న నేను ఉలికిపడి గుప్తా ఉన్నాడా అన్నాను. ఇప్పటిలా అంకుల్ అనడం అప్పుడు లేదు. గుప్తాగాడు ఆయన పెద్ద కొడుకు, నా క్లాస్మేటు. నువ్వు వాడు కలిసి రోడ్లు సర్వే చేస్తున్నారా అన్నాడు ఆయన నా కేసు గుర్రుగా చూసి. అప్పుడే లోపల నుంచి గుప్తాగాడు వచ్చి నా పక్కన నుంచున్నాడు, వాళ్ళ నాన్న కేసు భయంగా చూస్తూ. నాతో వాళ్ళ నాన్న అలా మాట్లాడటం ఇష్టం లేనట్టు, ఆయన ఇప్పుడు ఇచ్చిన కంటే కొంచెం గౌరవం నాకు ఎక్కువ ఇవ్వాలి అన్నట్టు, అన్నీ కలిసి వచ్చేలాగా వీడు మా హెడ్ మాస్టర్ అబ్బాయి అన్నాడు. అదో పెద్ద గుర్తించవలసిన క్వాలిఫికేషన్ అన్నట్టు. ఆయన చూపులో కాస్త తీక్షణత తగ్గించి, సరే బాగా చదవండి, ఎండలో తిరక్కండి అన్నాడు ఎదురుగా తక్కిడి మీదకి దృష్టి మరల్చి. రారా పోదాం అని నా చేయి పెట్టుకుని కమలేశ్వర టాకీస్ వైపు లాక్కుపోయాడు గుప్తాగాడు. మేము ఇద్దరం 3rd ఫారం చదువుతున్నప్పుడు మున్సిపల్ మిడిల్ స్కూలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఫర్లాంగ్ యువతల మెయిన్ రోడ్డు మీద 2 బిల్డింగులలో ఉండేది. కానీ అది అంతకుముందు మాచిరాజు స్ట్రీట్లో రాతిబడిలో ఉండేది. నేను ఫస్ట్ ఫారంలో అక్కడ చేరినప్పుడు మొట్టమొదటి ఫ్రెండ్ గాది లక్ష్మీకాంత గుప్తా. మొదటి రోజునే చేగోడీలు శనగొండలు మార్చుకుని బాగా సన్నిహితులు అయ్యాం. హెడ్ మాస్టర్ అబ్బాయిని కావడం వల్ల చాలా సబ్జెక్ట్స్లో వాడికంటే ఎక్కువ మార్కులు రావడంతో వాడికి మనం అంటే అదో రకమైన ప్రత్యేకత. కూచిమించి అగ్రహారం నుంచి నేను, గడియార స్తంభం దగ్గర నుంచి వాడు రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మాచిరాజు వీధి నుంచి స్కూలు మారిన తర్వాత రోజు కొల్లూరి లక్ష్మణరావు గారి ఇంటి మీదుగా వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆయన ఇంటి ఎదురుగా గురవయ్య అని ఒక అతను పెద్ద మీసాలు ఉండి లాండ్రీ నడిపేవాడు. గుప్తా వాళ్ళ పెద్దనాన్న అక్కడికి దగ్గరలోనే ఉండేవాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగి గుప్తాకి గురవయ్య అంటే చెట్ట భయం ఏర్పడింది. అందుచేత గురవయ్య షాప్ దగ్గరికి రాగానే పుస్తకాలు నాకు ఇచ్చి పరిగెత్తుకు వెళ్ళి ఆ షాప్ దాటిన తర్వాత మళ్ళీ పుస్తకాలు తీసుకునేవాడు. వారంలో అన్ని రోజులు కాకపోయినా ఇంచుమించు 4 రోజులు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఒక రొటీన్ ఉండేది. స్కూల్ నుంచి బయలుదేరే ముందు నేను మా నాన్నగారి రూమ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన రూము రోడ్డుకి అనుకుని ఉన్న ఎత్తు అరుగుల బిల్డింగ్లో ఉండేది. అరుగు దగ్గర నుంచుని కింద నుంచి రూములో ఉన్న మా నాన్నగారి కేసు చూసేవాడిని. మాస్టర్లతో మాట్లాడుతున్నా ఆగి నా కేసు చూసేవారు. ఆయనకు తెలుసు నేను ఎందుకు నుంచున్నానో. మామూలుగా ఒక అర్ధనా విసిరేవారు. ఎప్పుడైనా అనా విసిరితే పండగే. గుప్తగాడు నేను ఆ అర్ధనా తీసుకుని బయలుదేరేవాళ్ళం. ముమ్మిడివరం గేటు దాటి గుర్రయ్య గారి మేడ అవతల కొల్హాపురి మిఠాయి కొట్టు ఉండేది. ముందు వాడు వెళ్ళి ఒక కాణితో బెల్లంతో చేసిన తొక్కుడు లడ్డు తెచ్చేవాడు. ఆ తర్వాత నేను వెళ్ళి మిగతా కాణితో ఇంకో లడ్డు తెచ్చుకునేవాడిని. అలా విడివిడిగా, ఎందుకంటే లడ్డు తీసుకున్న తర్వాత కొసరు అని చేయి చాపితే కొద్దిగా కారంపొడి చేతిలో వేసేవాడు ఆ పొట్టతను. ఇద్దరికీ కొసరు వేరే వేరే రావాలని అలా చేసేవాళ్ళం. లడ్డు తింటూ ఇంటికి చేరేవాళ్ళం. మిడిల్ స్కూల్లో 3rd ఫారం దాకానే ఉంది కాబట్టి 4th ఫారంలో బోర్డు హై స్కూల్లో చేరాం. ఆ స్కూలు మా ఇళ్ళకి దగ్గరే. గుప్తా నేను 4th ఫారం 5th ఫారం మాత్రమే కలిసి చదివాం. అయితే ఈ 2 ఏళ్లలో చాలా ముఖ్యమైనవి జరిగాయి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాడో ఖచ్చితంగా తెలియదు, కానీ నన్ను మ్యాట్నెల్కి తనే టిక్కెట్ కొని తీసుకువెళ్ళేవాడు. హిందీ సినిమాల పరిచయం, తద్వారా రాజ్ కపూరు, దేవానంద్ సినిమాలు, ముఖేష్ పాటలలో ఆసక్తి అన్నీ వాడి పుణ్యమే. మా ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వడం కానీ మ్యాట్నీలకి పంపడం కానీ ప్రశ్నే లేదు.
సినిమా అంటే హాఫ్ ఇయర్లీ లేదా ఏడాదికి ఒక మాట పెద్ద పరీక్షలు అయిన తర్వాతే. మధ్యలో మ్యాట్నీలు గుప్తాగాడి పుణ్యమే. నేల టిక్కెట్ 3 అణాలని గుర్తు, అంటే ఇద్దరికి 6 అణాలు. మనవాడు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి కొద్దిసేపు గల్లాపెట్టి దగ్గర కూర్చోబెడితే ఏదో జరిగేది. మ్యాట్నీలకి ఫండింగ్ అదే సోర్స్ అనుకోవాలి. అయితే ఈ సంగతి వాళ్ళ నాన్న కనిపెట్టాడా లేదా అన్నది మనవాడు మ్యాట్నీ చూసిన తర్వాత మర్నాడో ఎప్పుడో చెప్పే డైలాగ్ బట్టి ఉండేది. ఒరే, నేను మా నాన్నకి వాళ్ళకి పుట్టినవాడిని కాదుట, నన్ను పెంచుతున్నారు అంతే. ఇలా చెప్పాడంటే డబ్బుల సంగతి వాళ్ళ నాన్నకి తెలిసి చితకబాడటం జరిగిందన్నమాట. ఆ డైలాగు సినిమాల ప్రభావం, వాళ్ళ నాన్న దెబ్బల ప్రభావం అన్నది తర్వాత తెలిసిన విషయం. వాడి మాట ఎలా ఉన్నా వాడితో చూసిన చాలా సినిమాల క్లైమాక్స్ పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాలు చూసినప్పుడే చూశాను. ఎందుకంటారా, మ్యాట్నీ చివరిలో తెరలో క్లైమాక్స్, నేలలో కూర్చుని నాకు ఒకే మాట ప్రారంభమయ్యేది. బయటికి చూడడం, తెరవైపు చూడడం. చీకటి పడుతున్న కొద్దీ టెన్షన్, చీకటి పడే లోపు ఇంట్లో ఉండకపోతే పెద్ద ప్రమాదమే. అందుచేత చాలా సినిమాలు క్లైమాక్స్ పూర్తి అవ్వకుండానే ఇంటికి పరుగెట్టుకు వెళ్ళి ఆ టైంకి ఇంట్లోనే ఉన్నట్టు నన్ను చూసి ఏదో గుర్తు ఉండే పని చేయవలసిందే. 5th వారం తర్వాత మేము చదువులో వేరు అయినా జీవితంలో వేరవలేదు. నేను కాలేజీలో లెక్చరర్గా చేరడం, వాడు తమ్ముడు వాళ్ళ నాన్న వ్యాపారంలోనే వేరే కొట్లు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా వాడి కొట్టుకు వెడితే త్వరగా వెళ్ళనిచ్చేవాడు కాదు. కూర్చోమని వచ్చిన కస్టమర్లకు నా గురించి చెబుతూ ఉండేవాడు. చిన్నప్పుడు ఎలా చదివేవాడినో, ఇప్పుడు కాలేజీలో ఎలా పేరు ఉందో అన్నీ చెబుతుంటే ఎవరికైనా బాగా ఉంటుంది కదా. కానీ ఇది కాలేజీ వదిలేయడంతో ఆగిపోలేదు. ప్రొఫెషనల్ పరీక్షలు పాస్ అయ్యి కంపెనీలకు మారినా అమలాపురంలో ఇల్లు మా తమ్ముళ్ళు ఉండడం వల్ల వస్తూ ఉండడం జరిగేది. వాడిని కలవడం మామూలే. ఈ మాట వాడు కస్టమర్లకు చెప్పేది కూడా మారేది. నేను కష్టమైన పరీక్షలు ఎలా పాస్ అయింది, ప్రమోషన్లతో కంపెనీలు ఎలా మారింది చెబుతూ ఉండేవాడు. అమలాపురం వచ్చినప్పుడే కాకుండా నేను ఎక్కడ ఉన్నా వాడు గుర్తుకొచ్చేవాడు. దానికి మా ఆవిడే కారణం. సందర్భాలు చెప్పవలసిందే. నేను సాధించింది తక్కువైనా అదేదో చాలా ఎక్కువ అన్నట్టు గుప్తాగాడు మిగతా వాళ్ళకి చెప్పేవాడు. కానీ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి చెప్పడం మాట అటుంచి దానికి పూర్తి వ్యతిరేక స్పందన మా ఆవిడది. ఉదాహరణలు చెబితే కానీ మీకు అందకపోవచ్చు. కాలేజీలో నేను ఇంకో మిత్రుడు ఒకే మాట చేరాం. మా తమ్ముళ్ళు కూడా కాలేజీలో అప్పుడు చదువుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి, వదిన కొత్తగా చేరిన ఇద్దరిలో అన్నయ్యకి బాగా చెబుతాడని పేరు వచ్చింది అని చెబితే ఈవిడ అది ఆ రెండో ఆయనది బాగా చెప్పకపోవడం వచ్చిన పేరేమో అనేది. ఆ తర్వాత కొద్దిగా రచనా వ్యాసంగం ప్రారంభించి చాలా తిరస్కారాల తర్వాత ఒక కథ ఎవరో వేసుకుంటే నేను కొంచెం గొప్ప ఫీల్ అవుతూ ఆ వార్త చెప్పినప్పుడు కొంచెం అమాయకంగా ముఖం పెట్టి, ఎండమూరి గొల్లపూడి అన్ని వందల కథలు ఎలా రాస్తారండి అనేది. ఆ మాటకి టైర్లో గాలి పూర్తిగా పోయి గుప్తాగాడు గుర్తుకొచ్చేవాడు. అలాగే ఏవో షేర్లు కొన్నప్పుడు 1 లక్ష 2 లక్షలు లాభం వచ్చిందని చెప్తే మళ్ళీ అదే అమాయక ముఖంతో, అంబానీ అన్ని 100 కోట్లు ఎలా సంపాదించారండి అనేది. ముష్టి 3 లక్షలకి ఏమిటి హడావిడి అన్నట్లు. అది నన్ను ఉడికించడానికి అనుకున్న ముఖం మీద పడడం ఎందుకని, ఇవన్నీ మహాకవి భారవి తండ్రి పాత్ర పోషిస్తోందని ఆవిడ చెల్లెళ్ళకి ఫోన్లో నా గురించి చెప్పేటప్పుడు వినడం తటస్థించి చాలా కాలానికి కానీ తెలియలేదు. కొన్ని కంపెనీలు మారి ఆఫ్రికా ఉద్యోగం అయిన తర్వాత నా కాలేజీ మిత్రుడు కొడుకు పెళ్ళికి ఆవిడ నేను అమలాపురం వచ్చాం. గిఫ్ట్ కొనడానికి బజారుకు ఆవిడ కూడా వచ్చింది. గుప్తాగాడి షాప్ ముందు నుంచి వెడుతూ చిన్నప్పుడు క్లాస్మేటు పరిచయం చేస్తాను రమ్మని ఆవిడని కూడా రమ్మన్నాను. గతంలోలాగే కస్టమర్లు ఎవరైనా ఉంటే మన గురించి మా ఆవిడ ముందు చెబుతాడని చిన్న ఆశ. ఆ వేళ ఎవరు లేరు. అవి ఇవి మాట్లాడి సడన్గా అడిగాడు, ఎరా అన్ని ఉద్యోగాలు మారావు, మొత్తం ఏమాత్రం సంపాదించారా అన్నాడు.
కొంచెం అవకాశం వచ్చింది కదా, ఆవిడ ముందు మెచ్చుకుంటాడని అవి ఇవి కలిపి ఒక 5 కోట్లు ఉండవచ్చేమోరా అన్నాను. అలా చెప్పి ఊరుకోవచ్చు కదా, నువ్వెంత సంపాదించావురా అన్నాను. వాడు కొంచెం సిగ్గుపడుతూ ఓ 10 కోట్లు ఉండొచ్చురా అన్నాడు. నేను మా ఆవిడ ముఖంకేసి చూడలేదు. వస్తాను అని చెప్పి వచ్చేశాను. అదే ఆఖరిసారి చూడటం. వ్యాపారంలో పరిగెత్తి కోట్లు సంపాదించిన అదే స్పీడ్లో కాజీపేట స్టేషన్లో నీళ్ళ కోసం దిగి బయలుదేరిపోయిన రైలు అందుకోవడానికి బాగా పరిగెత్తి కుప్పకూలిపోయి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయాడు మా గుప్తా.